నమస్కారం. ఏ రోజు ఏ పుష్పంతో ఏ దేవుణ్ణి పూజించాలి? ఈ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఆదివారం రోజు సూర్యుణ్ణి ఎర్ర పుష్పాలతో పూజించాలి. సోమవారం శివుణ్ణి మారేడు దళాలతో పూజించాలి. తెల్ల పువ్వులతో మంగళవారం హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఎర్ర పువ్వులు, తమలపాకులతో కూడా హనుమంతుణ్ణి పూజ చేయాలి. ఇక బుధవారం ఆకుపచ్చ పుష్పాలతో పత్రితో పూజ చేస్తారు. గురువారం అయితే పసుపు రంగు పుష్పాలతో శ్రీరాముణ్ణి, సాయిబాబా వారిని పూజిస్తారు. శుక్రవారం ఎర్ర మందారం పువ్వులతో దుర్గా అమ్మవారిని పూజిస్తారు. శనివారం నీలం రంగు పువ్వులతో వెంకటేశ్వర స్వామిని, నవగ్రహాలు పూజించటం అనేది శ్రేష్టంగా మనం శాస్త్రాల్లో రాయబడ్డ విషయం. ఒకవేళ మీరు ఏ రంగుతో పూజ చేయాలి అని అనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుని ఇక నుంచి అలాగే ఫాలో అవ్వండి. అలాగే మీ పెరటిలో ఈ రకరకాల పువ్వుల్ని పెంచి ఆ రోజు ఆ దైవానికి అలా పూజ చేస్తే మీరు పెంచిన మొక్క ద్వారా వచ్చిన పువ్వుల్ని దేవుడికి సమర్పిస్తే ఆ ఆనందం ఎన్ని రెట్ల ఫలితం ఇస్తుందో ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకే తెలుస్తుంది. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి బోలెడని విషయాలు మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.